అన్నా యాదగిరన్నా నమస్తే అన్నా. సార్ నమస్తే, బాగున్నారా? ఏం లేదన్నా, డైరెక్ట్ గా విషయం మాట్లాడేసుకుందాం. మాంసం తింటున్నాం కదా అని దుమ్ములు మెళ్ళ కట్టుకుంటాం చెప్పండి. మీరు గూండాగిరిలోకి ఎప్పుడు వచ్చారు, నేను రాజకీయాల్లోకి అప్పుడే వచ్చాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇదిగో ఇవాళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగాను. నాకు డబ్బులు సంపాదించుకున్నాను, స్విస్ బ్యాంక్ లో దాచుకున్నానా. ఇదిగో నిజం చెప్పాలంటే మీ ఇద్దరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉందన్నా. అన్నా ఏమన్నా గొడవ ఘోర ఉందా? అదిగన్నా గొడవలు ఎందుకన్నా? మాటలతో మాయ చేయకండి మినిస్టర్ గారు. నేను అమాయక ఓటర్ని కాదు, మీరు వచ్చి వాటేసుకుంటే పొంగిపోయి ఓట్లేసి మీకు చప్పట్లు కొట్టడానికి. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకుని మేడల మీద మేడలు కట్టుకుంటున్న ఈ పెద్ద మనుషులకి చెప్పండి, మీ రాజకీయ సంస్కరణలో మా రక్తాన్ని జలగల్లో పెంచుకున్నారు, మా ఆస్తులు దోచుకున్నారు, నా జనాల అమాయకత్వాన్ని వీళ్ళ వ్యాపారాలకు బలి చేస్తున్నారు. మా ఆడపిల్లల మానాన్ని కూడా ఇది సాగదు. ఈ నేల మాది, ఈ నీరు మాది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న అరాజకలు సాగవు, సాగనిప్పను. అందుకోసమే పల్లెటూళ్ళలో కొడవని పట్టుకుని గడ్డి కోసుకున్న ఈ చేతిని, ఆ కొడవలిని కూడా ఈ దోపిడీదారుల పీకులు నరకడానికి ఉపయోగిస్తున్నాను, నా వాళ్ళ కోసం, నా జనం కోసం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలను, వ్యాపారం చేయగలను. అది భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు. నన్నెవ్వడూ అడగలేడు. డబ్బున్నవాడిగా పుట్టడం తప్ప. వీళ్ళని మేమెక్కడ దోచుకున్నామండి? డబ్బిచ్చాం, భూములు కొన్నాం, వీళ్ళకి చేత కాక వదిలేసిన వనరుల్ని మేం ఉపయోగించుకున్నాం, వీళ్ళకు కూడా ఉపయోగించుకోవడం నేర్పాం. ఏంటో మీరు బాగా నడిపింది తొక్క చెప్పే విషయంగా నీతులు దురని నీ సంగతి నాకు తెలుసురా. మా అక్కనే తట్టావు, అది నేను మర్చిపోను. నీ చావు నాకు ఇప్పట్లో ఉందిరా రాస్కెల్. Shut up, you stupid idiot. Watch your tongue. ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను. ఇంగ్లీష్ లో మాట్లాడక మాకు అర్థం కాదు. మా భాషల్లో కత్తులు, గన్నులు, రక్తాలు చూస్తున్నావా? ఆపండి అయ్యా బాబా, ఆపండి ప్లీజ్, కూర్చోండి. అన్న ఇలా అయితే ఇంకా నా వల్ల కాదన్నా. అవతల సెంటర్ లో అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ లేదనే సాకు పెట్టి గవర్నమెంట్ ని బర్తరఫ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన పెడతారు. మిమ్మల్ని ఎవరిని బతకనివ్వరన్నా, ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అంటే అది ఇప్పుడు నేను అటువంటి దారుణం జరగాలని కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. హాయిగా స్టేట్ నేను ఏరియాగా డివైడ్ చేసుకోండి, పంచుకోండి, ఎవరి ఏరియాడు పరిపాలించుకోండి. ఒకరి ఏరియాలో ఒక రామాకండి అయ్యా, గొడవలు చేయమాకండి ప్లీజ్. అన్నా 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 సంధి చేసుకోండి అన్నా. ఇగో ఇక నాకేంది, నేను సంధి అయిపోయిందంటే విషకప్ చెప్పు. ఈ గుండాలిద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాం, నిజమేనా? ఇక్కడ గోండాలు ఎవరున్నారండి? ఒక ఆయన కార్మిక నాయకుడు, ఇంకొక ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్, నేను హోమ్ మినిస్టర్ని. ముగ్గురం కలిసి స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి సమావేశం అయ్యాం. ఏముంది ఇందులో, కొంచెం పాజిటివ్ ఆలోచించండి. ఏం భాగం అయ్యా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. అన్న అడగండి. నమస్తే అన్న. వీళ్ళు ఇల్లు దాటి బయటకు వస్తే తిరిగి వాళ్ళ పంపకాలు చేరేదాకా హోమ్ మినిస్టర్ నాకు కూడా టెన్షనే. ఏంటయ్యా ఇది? హలో సార్, సిఐ ప్రకాష్ మాట్లాడుతున్నాను సార్. యాదగిరి పార్టీ ఇంటికి చేరిపోయారు సార్. ఏం గొడవలు జరగలేదుగా? లేదు సార్, అండర్ కంట్రోల్ సార్. కేఆర్ పార్టీ వాళ్ళు కూడా చేరిపోయారు సార్. గొడవలే లేవు సార్, అండర్ కంట్రోల్ సార్. వెరీ గుడ్ సార్. కేఆర్ గారు, యాదగిరి గారు ఇళ్ళకి చేరిపోయారు. ఏం గొడవలు జరగలేదు, అంతా అండర్ కంట్రోల్. విన్నాను. పోలీసు వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టు, సిగ్గు లేకపోతే సరే. ఎవరికైనా అడక్కో, నాకే. నా వెళ్ళిన పని ఏమైంది? ఏమిటికి నరికారా కొడుకుని? రక్తం కడడానికి గంట పట్టింది. గీత,
డ్రింక్ ప్లీజ్. ఇది ఇది మ్యాజిక్ డ్రింక్. ఆడవాళ్ళు తాగకూడదు, తాగితే కళ్ళు తిరుగుతాయి. ఏ మీ మగాళ్ళకి ఏమైనా మూడో కన్ను ఉంటుందా కళ్ళు తిరగకుండా ఉండటానికి? పోరా. వాట్ బాస్, వాట్స్ యువర్ ప్రాబ్లం? హలో వెంకట్, ఏ ప్రాబ్లం? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఏంట్రా బాబీ, ఇందా లెక్క పెట్టినప్పుడు 6 ఉన్నాయి, ఇప్పుడేంటి 6 ఉన్నాయి? రే బాబీ, వాట్ ద పులిహార ఇది రా. అదే మన అమెరికాలో అయితే రైల్వే స్టేషన్స్ ఎంత క్లీన్ గా నీట్ గా ఉంటాయిరా. ఇప్పుడు చెత్త. ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ఇండియా. నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చాయి. మనుషులు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. వాళ్ళు రాగా వెల్కమ్ హోమ్ బాబీ. ఎలా ఉంది కులు మనాలి ట్రిప్? బాగా జరిగిందా? 4 నెలలు అయిపోయింది నాన్న నిన్ను చూసి. 4 నెలల్లోనే చాలా పెద్దాడైపోయాడు కదా రవిశంకర్? అవును బాబాయ్. డాడీ సారీ డాడీ, యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పి మీకు చెప్పకుండా ఇండియాకి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి 4 నెలలు అవుతుంది. మమ్మీ కూడా యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారిగా ఇండియాని మమ్మీని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను డాడీ. చూసావు కదా నాన్న, ఇండియాని చూసావు, డాడీని చూసావు, అదిగో మమ్మీని కూడా చూడు. హాయ్ మామ్. మమ్మీని కూడా చూసావు కదా. ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి యుఎస్ కి టికెట్స్ బుక్ చేయించాను. హ్యాపీగా బయలుదేరు. ఓకే రవిశంకర్? మమ్మీ నువ్వున్నా డాడీతో చెప్. ఆంటీ కోపొచ్చట్టుందిరా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బాబాయ్ కార్లో వెయిటింగ్. ఫోన్ మర్చిపోయానని అబద్ధం చెప్పి వచ్చేసాను. జార్జ్ బుష్ ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉండి కూడా ఇంకా మడిగట్టు కూర్చుంటాం ఏంటి బ్రదర్? ఏదైనా మంచి ఫ్రూట్ ని సెటప్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఫర్ టైం పాస్. మనం అంతా టైం పాస్ కేసు కాదు. ఒకే మాట ఒకే ఫ్రూట్. ఎంతకీ దొరికిందా నీ బంపర్ పనాసా? ఇండియాలో ట్రై చేయాలి. ఎనివే ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. మొన్నటి నుంచి పిన్ని చాలా కోపంగా ఉంది, వెళ్ళి కూల్ చేయడానికి ట్రై చేయి. ఇదిగో పిన్ని రికమెండ్ చేస్తే బాబాయ్ వెంటనే ఒప్పుకుంటాడు. సాయంత్రం కలుద్దాం. ఇంకో 10 రోజులు ఉంటాను, ట్రై చేయి, పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్. బాయ్. ఓహే బాయ్. ఓ దోసాస్, ఐ లైక్ దోసాస్. ఆంటీ అలా ఉన్నారేంటి? లీవ్ దిస్ దోసా ఫర్ మీ ఆంటీ. ఐ లైక్ దోస దోస దోస. ఐ లైక్. డాడీ చాలా సింపుల్ గా కట్టాడు మా ఇల్లు. చాలా బాగుంది. ఏంటమ్మా మీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నారు? వాడిని ఎందుకు కొడుతున్నా? నీ చేతులే నొప్పుతాయమ్మా. ఏంటమ్మా అమ్మా? అబద్ధం చెప్తావా? చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేసావు. ఎంత ప్రమాదమో తెలుసురా నీకు? నేనెవరికి తెలుసమ్మా ఇక్కడ? అదంతా నీకు తెలీదు. అదంతే. అసలే ఇక్కడ మనం అంటే పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. వీడేమో ఇంటి అంతా చెత్త తిరుగులు తిరుగుతున్నాడు. చేతులు నొప్పెట్టినాయి అమ్మా. ఐస్ చేయొద్దు. నాకు ఇప్పుడు నీ మీద ఇంకాసేపు కోపంగా ఉండాలనుంది. అయినా అమ్మా ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? పనులను పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి, హోటల్ రూమ్ లా కాదు. నా పని నేను చూసుకోగలను. ఇంకేమన్నా ట్రై చెయ్యి కాక. నిన్ను చూపించి అమ్మంటే ఎవ్వరు నమ్మరు, అక్కంటే నమ్ముతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నావమ్మా? అవునండి, వంటిని చుట్టుకాలా? నోర్మై. ఏంటన్నా బాబీ విషయం చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేస్తున్నా? ఏదో పెద్ద విషయమే. అవే ఏం లేదమ్మా, ఏం లేదు. పర్వాలేదు నాన్న, చెప్పు. అమ్మా
నువ్వేమో యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది, నేనేమో నిన్ను చూడాలని ఇండియాకి వచ్చాను. డాడీ ఏమో వెళ్ళిపోమంటున్నాడు. కన్న కొడుకుని 4 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా పంపించేస్తా ఎలా? పాపం కన్న తల్లి మనసు బాధపడదా? ఐఎమ్ వెరీ సారీ బాబీ. నీ కన్న తల్లి మనసు అస్సలు బాధపడదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ నేనే వస్తాను. అమ్మా బాబీ మరా నేను వెళ్ళను. ఎందుకో? ఇక్కడేం పని ఉంది నీకు? నాకు అర్జెంటుగా అమ్మాయి కావాలి. ఏంటి? నువ్వు నాకు అర్జెంటుగా అమ్మాయిని చూసి పెళ్లి చేయి, అప్పుడు వెళ్తాను అమెరికాకి నా పెళ్ళంతో. అడ్డంగా దున్నపోతలో పెరిగాడు వాడు. వాడికి పెళ్లి కాలేదు, చిన్న పిల్లాడు. అప్పుడు నీకు పెళ్ళేంటి? నేను చిన్నపిల్లాన్ని ఏంటమ్మా? నాకు 24 ఏళ్ళు వచ్చినాయి. 24 ఇయర్స్. 14 ఏళ్ళ గొంతు మారింది, 17 ఏళ్ళ గడ్డం వచ్చింది. తట్టుకోలేకపోతున్నా. నీకేం తెలిసిన బాధ? ఛా, ఈ బాధలన్నీ తెలియకుండానే నిన్ను కన్నానా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు పెళ్లి చేస్తావు లేదా? మీ డాడీ నిన్ను అడుగురా. హా, అర్థమైందమ్మా నీ బాధ. నాకు పెళ్లి చేస్తున్న ముసల్దానం అయిపోతున్నాయి కానీ భయం. నేను అలాంటి ఫీలింగ్లు ఏమి పెట్టుకున్నానా? నేను పుట్టడమే ముసల్దానిగా పుట్టాను. ఏం చేద్దాం పాపం. నువ్వు మర్యాదగా నా కోసం ఓ పిల్లని ఎత్తుకుతావా, నన్నే వెళ్ళి ఎత్తుక్కోమంటావా? ఓ వెతుక్కో. ఎవరొద్దన్నారు? బాగా ఆలోచించి చెప్పమ్మా. లాస్ట్ ఛాన్స్. వెళ్ళు నాయనా, వెతుక్కో నాయనా. పో 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 పో. థ్యాంక్స్ మామ్. నేను పెళ్లి చేసుకోను. కహానీ చెప్పకే, చెప్పు. నేను మగాన్ని చేసుకుంటాను. అంటే మేము ఆడ మగ కాని వాళ్ళని చేసుకుంటావా? కాదే, నిజం. నేను మగాన్ని చేసుకుంటాను. నేను ఇంతవరకు